మార్నింగ్ ఈ న్యూస్ రాంగానే ఫస్ట్ ఫేక్ ఏమో అని అనుకున్నాను. స్పీచ్‌లు ఇస్తూ కనిపిచ్చారు. మొన్న గూడా ఇస్లాం గురించి ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అది కాంట్రోవర్సీ అయ్యి బాగా ట్రోల్ అయింది. చేస్తూ ఉంటారుగా అలా ఏమో అనుకున్నాను. హ్మ్. ఆ తర్వాత ఫోటోస్, వీడియోస్ మీలాంటి జెన్యూన్ ఛానెల్స్‌లో రావటం మూలంగా ఓకే. ఇది వాస్తవమే అని చెప్పి నమ్మటం జరిగింది. అయితే నిన్నటి నుంచి గూడా అక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పాస్టర్లందరూ చేరటం, ఈ మృతి మీద మాకు అనుమానాలున్నాయి. దీని గురించి ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి అని అనటం. వాళ్ళ ఫ్యామిలీ అమెరికా నుంచి వస్తుంది. వాళ్ళ ముందే పోస్ట్‌మార్టం గూడా చేయాలి. జెన్యూన్‌గా, ట్రాన్స్‌పరెన్సీగా జరగాలని చెప్పి పాస్టర్లందరూ గూడా హ్మ్. ధ్వజమెత్తటం మనం అన్ని ఛానెల్స్‌లో చూసాం. మన రెడ్ టీవీలో గూడా నిన్న నిరంతరం ఇది చూపిస్తానే ఉన్నారు. హ్మ్. అయితే ఈ సందర్భం ఇలా ఉండంగా ఫేస్‌బుక్‌లో అన్నవి ఈయన చనిపోయిన తర్వాత గూడా ఈయనని ట్రోల్స్ అన్నవి వదలలేదు అని చెప్పి నిన్న నేను పరిశీలించటం జరిగింది. ఓకే. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఇప్పటాయన కాదు. ఆయన దాదాపు నా పరిశీలనలో ఒక 10 ఏళ్ల నుంచి నేను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాను. అప్పటినుంచి నేను ఆయన డిబేట్స్ గాని, హ్మ్. ఆయన ఇస్లాం గురించి గాని, హిందూయిజం గురించి గాని ఆయన చాలా డిబేట్స్ చేశారు. హ్మ్. అందే హిందుత్వంలో కుల వివక్ష ఉందని, దాని ద్వారానే క్రైస్తవంలో చాలా మందొచ్చారని, హ్మ్. ఆయన ఆర్ఎస్ఎస్ మీద గాని, బీజేపీ మీద గాని, వీహెచ్‌పీ అంటే విశ్వ హిందూ పరిషత్ మీద గాని, బజరంగ్ దళ్ మీద గాని, ఇటు ఇస్లాం వైపొస్తే ఖురాన్ హదీసుల గురించి గాని, హ్మ్. ప్రవక్తల గురించి గాని ఆయన చాలా రకాలైనటువంటి డిబేట్‌లు, డిస్కషన్‌లు, వందల వీడియోలు తీసి పెడతాం అన్నది జరిగింది. హ్మ్. రీసెంట్‌గా ఈయన అంటే కొద్ది నెలల ముందు మన జనవరి ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఈయన హ్మ్. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ప్రవక్త ఎవరైతే ఉన్నారో మహమ్మద్ గారు, హ్మ్. ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఈ ఇస్లాం కమ్యూనిటీ అన్నది చాలా అంటే ఏంటి? ఎలాంటి వ్యాఖ్యలు చేశారాయన? ఆ ప్రవక్త గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, ఇప్పుడు స్త్రీలకి మా చర్చిల్లో మేమందరం రానిస్తాము. హ్మ్. కానీ ఇస్లాంలో స్త్రీలని మసీద్‌కి రానివ్వరు. దానికి కారణం వాళ్ళని చూసి జనాలు అట్రాక్ట్ అవుతారు. అక్కడ హ్మ్. నమాజ్‌కొచ్చినటువంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. పైగా వీళ్ళ ప్రవక్తే రానివ్వట్లేదు అనేటువంటి విధంగా ఆయన కొంత వ్యంగ్యంగా, కొంత హాస్యం హా ఇలా చతురతగా చెప్పినట్టు జరిగింది. హ్మ్. అయితే ఇస్లాం కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి వాళ్ళ ప్రవక్తని ఒక చిన్న మాట అన్నా గాని వాళ్ళు భరించలేరు. చాలా సీరియస్‌గా తీసుకుంటారు. హ్మ్. పైగా ఈయన దాన్ని కాస్త కామెడీగా, వ్యంగ్యంగా చెప్పటం మూలంగా, కొద్దిగా జోవియల్‌గా చెప్పటం మూలంగా దాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని వెంటనే బహిరంగ క్షమాపణ అనేది చెప్పాలి. లేకపోతే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి ఇస్లాం మత బోధకుల నుంచి గాని, ఇస్లాం మత పెద్దల నుంచి గాని హ్మ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరైతే చనిపోయారో ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు రావటం అన్నది జరిగింది. అవును. అయితే దాని తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కూడా నేను నా మాటలనైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను. నా మూలంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నన్ను క్షమించండి. కానీ నేను చెప్పిన మాటలు మీ గ్రంథంలో ఉన్న విషయాలే చెప్పాను తప్ప నా సొంత విషయాలన్నవి ఏమాత్రం చెప్పలేదు. హ్మ్. ఒకవేళ నేను చెప్పింది తప్పు అని మీరు అనుకున్నట్లయితే ఎవరైనా గాని నాతో చర్చకి రావచ్చు అని చెప్పి ఆయన బహిరంగంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయటం అనేది జరిగింది. ఆయన తర్వాత ఒక ఆయన ఎఫ్‌బీ పేజ్‌లో పోస్ట్ చేసారాయన? అవును. ఆయన పర్సనల్ ప్రవీణ్ పగడాల అని ఎఫ్‌బీ ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో ప్రొఫైలు, ఆ! అందులో ఆయన పోస్ట్ చేసిన విషయాలు ఇప్పటికి డిలీట్ అవ్వలేదు. ఇప్పటికి గూడా మనం ఫేస్‌బుక్‌లో వెళ్లి సెర్చ్ చేసినట్లయితే ప్రవీణ్ పగడాల అని హ్మ్. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గాని, పెట్టినటువంటి పోస్ట్‌లు గాని మనకు అలానే కనిపించడం జరుగుతుంది బ్రదర్. ఓకే. దానికి సంబంధించి ఆయన వీడియో గూడా తీశారు. క్షమాపణ హ్మ్. అన్నది చెప్పారు. కానీ ఆయన మాటలు నేను చెప్పిన విధానం తప్పై ఉండొచ్చులే గాని, నేను చెప్పింది మటికి వాస్తవమే. హ్మ్. ఇస్లాంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది. అలా వివక్షకి గురి చేసింది స్వయానా మీ ప్రవక్తే. అది మీ హదీస్ పుస్తకాల్లోనే రాసుంది. హ్మ్. కాదు అని మీరెవరైనా చెప్పేటట్లయితే నాతో చర్చకి రావచ్చు అని చెప్పి ఆయన బహిరంగంగా పోస్ట్ చేయటం జరిగింది. హ్మ్. అదే విధంగా నేను ఈ మాటలు అన్న తర్వాత నా మీద చాలా మంది విమర్శలకు దిగుతున్నారు. నాకు ప్రాణహాని ఉంది అని గూడా ఆయన ఒక పోస్ట్ పెడతం జరిగింది. అయితే అది వ్యంగ్యంగా పెట్టారు. హ్మ్. వాళ్ళ దాడులు, మేము మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి కొంతమంది ఆయన కామెంట్స్ పెడతం మూలంగా ఆయన సెటైరికల్‌గా ఆ కామెంట్ పెట్టారు తప్ప, సీరియస్‌గా కాదు అని చెప్పి నిన్న మహాసేన రాజేష్ అనే వ్యక్తి కూడా మనందరికీ పరిచయమే. ఆయన గూడా ఆయన ఛానెల్‌లో పెడతం జరిగింది. హ్మ్. అయితే ఈయన చనిపోయిన తర్వాత చాలామంది ఈయన మీద మనిషి చనిపోయాడు అనేటువంటి కనీసం మానవత్వం అంటే మీకు నాకు ఎన్ని పగలైనా ఉండొచ్చు. బతికున్నప్పుడు మనం హ్మ్. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవచ్చు. మీ మతం వేరవ్వచ్చు. మీ సిద్ధాంతం వేరవ్వచ్చు. నా మతం, నా సిద్ధాంతం వేరవ్వచ్చు. అవును. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం ఎంత దుర్మార్గుడైనా అయ్యో! పాపం అనే జాలి ఒకటి మనం చూపిస్తాం. అయ్యో! పాపం చనిపోయాడే. యంగ్ హ్మ్. ఏజ్‌లో చనిపోయాడే. కుటుంబం అనాథ అయిపోయిందే. భర్త లేనిదయిపోయింది. తండ్రి లేనిదయిపోయింది. బిడ్డలు లేని వాళ్ళయిపోయారని చెప్పి మనం జాలి చూపిస్తాం.
కానీ చనిపోయిన తర్వాత కూడా ఈయన ట్రోల్స్ అయితే వదలలేదు అనేది నిన్న మనకి కనిపిస్తూ ఉంది. హ్మ్. మా మతానికి సంబంధించిన దేవుళ్ళని, ప్రవక్తని కామెంట్ చేయటం మూలంగానే ఈ రకంగా అంటే ఈ పదం వాడొచ్చో లేదో తెలియకూడదు. ఫేస్‌బుక్‌లో వాడిన పదం. ఇలాంటి కుక్క చావు అన్నది ప్రవీణ్ పగడాల గారు చనిపోవటం జరిగింది అని చెప్పి చాలా దారుణంగా ఈయన మీద ట్రోల్ చేయటం అనేది జరిగింది. దానికి హ్మ్. సంబంధించి నేను కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసుకొని పెట్టాను. మళ్ళీ వాళ్ళు డిలీట్ చేసేస్తారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ప్రూఫ్‌తో మాట్లాడాలి కదా అని చెప్పి కొన్ని పేపర్స్ అయితే నేను స్క్రీన్ షాట్ తీశాను. కేవలం ప్రవీణ్ పగడాల గారిని మాత్రమే కాకుండా ఆయన నమ్మే దేవుడు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా యూసఫ్ గారు? ఒకసారి కెమెరాకి అవి చూపించే ప్రయత్నం చేస్తారా? చూపిస్తానండి. హ్మ్. ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు. సరే అంటే బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయిపోతుంది. నాకు వాట్సాప్‌లో అవి పంపించండి. అవి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి మీరు. వాట్సాప్‌లో నేను వాట్సాప్‌లో పెడతాను. అవి మీరు స్క్రీన్ మీద పెట్టొచ్చు. యెస్ సార్. ఓకే. ఇక్కడ హ్మ్. మొహమ్మద్ రఫీ ఖాన్ అనే వ్యక్తి హ్మ్. ఈయనని మాత్రమే కాకుండా ఈయన మొక్కే దేవుడు యేసు, జీసస్ ఎవరైతే ఉన్నారో హ్మ్. అంటే నీ నమ్మే దేవుడు నిన్నేం కాపాడలేకపోయాడు కదా! యేసు అందరిని కాపాడతాడు అని మీరు చెప్తారు కదా! చర్చిల్లో గాని, హ్మ్. జనాలకు గాని. మరి నీ దేవుడు నిన్నెందుకు కాపాడలేకపోయాడు? ఈ హత్య నుంచి గాని, ఈ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, హత్య అయితే హత్య. నిన్నెందుకు కాపాడలేకపోయాడని చెప్పి ఆయన మొక్కే దేవుడిని గూడా విమర్శించటం జరిగింది. హ్మ్. దేవుడనేది జస్ట్ ఒక నమ్మకమే. వచ్చి కాపాడతాడు ఇవన్నీ గూడా ఏమి జరగవు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. హ్మ్. ఇక్కడ ఖురాన్‌లో ఒక వాక్యాన్ని కోట్ చేస్తూ హ్మ్. 108 అధ్యాయం 3 వాక్యంలో, "ఓ ప్రవక్త ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు" అని చెప్పి ఖురాన్‌లోని ఒక వాక్యాన్ని కోట్ చేశారు. అంటే ప్రవక్తని తిట్టాడు కాబట్టి ప్రవీణ్ హ్మ్. పగడాల అనే వ్యక్తి అల్లానే ఖురాన్‌లో ఈ మాట చెప్పాడు. అందుకనే ఈ వ్యక్తి నామరూపాలు లేకుండా పోయాడు. దీనికి సాక్ష్యం ఖురానే అని చెప్పి ఇక్కడ ఖురాన్‌లోని ఒక వాక్యాన్ని ఇక్కడ కోట్ చేస్తూ, ఇక్కడ మరికొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు మనం చదివినట్లయితే హ్మ్. అలీ మౌలా అనే వ్యక్తి ఫేస్‌బుక్ ప్రొఫైల్ పేరుతో ఉన్న వ్యక్తి 2 బొంగులకి 3 మేకులు తీసుకోలేనోడు వచ్చి రక్షిస్తాడా? అంటే ఏదైతే జీసస్‌ని సిలువ వేశారు కదా! ఆయన సిలువ 2 బొంగులకి 3 మేకులు కొట్టి ఆయన్ని సిలువ వేశారు. ఆయన్నే కాపాడుకోలేకపోయాడు. అట్లాంటిది మిమ్మల్నొచ్చి కాపాడతాడని చెప్పి మీరు నమ్మి ప్రచారం చేశాడు. ఇప్పుడు మీరే ఈ రకమైన చావు చచ్చారు. హ్మ్. మీ దేవుడు మిమ్మల్నే కాపాడలేకపోయాడు కదా! అని చెప్పి ఆయన దేవుడిని కూడా విమర్శించటం జరిగింది. మరి ఓకే. వాడు పోయాడు గాని వాడికి అర్థం కాలేదు. యేసు రక్షకుడు అనే మాట అబద్ధమని. హ్మ్. అంటే ఈయన యేసు రక్షకుడు ప్రవీణ్ పగడాల గారు బ్రతికున్నంత కాలం ఆయన క్రైస్తవ్యాన్ని ప్రచారం చేశారు. చర్చిల్లో, డిబేట్‌ల్లో ఆయన క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నారు. హ్మ్. ఎన్నో డిబేట్‌లు ఎంతో ప్రచారం చేశారు. ఆయన రక్షిస్తాడని, మన పాపాల కోసం సిలువేయబడ్డాడని చెప్పి క్రైస్తవులు నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటాడు. మరి నిన్ను కాపాడటం లేదేంటి? నిన్ను కాపాడలేకపోయాడేంటి? ఇప్పటికైనా గాని యేసు రక్షకుడు అనే మాట అబద్ధం అని క్రైస్తవులు గ్రహించాలి అని కామెంట్ చేశారు. రోజు చేతిలో బైబిల్ పట్టుకున్నావు. క్రైస్తవ్యాన్ని ప్రచారం చేశావు. మరి నిన్నెందుకు కాపాడలేకపోయాడని చెప్పి తీవ్ర విమర్శలనేవి రావటం జరుగుతుంది. హ్మ్. అయితే గతంలో ఆయన సమీభాయ్ ఈయన ఒక ఇస్లాం మత పెద్ద. ఈయన ముస్లింల హక్కుల కోసం ఫేస్‌బుక్‌లో పోరాటం చేస్తూ ఉంటారు. ఈయన ఓకే. యాక్చువల్ సయ్యద్ సమీ హుసేని అనే ప్రొఫైల్‌తో ఈయన ఫేస్‌బుక్ ప్రొఫైల్, యూట్యూబ్ ఛానెల్ అనేది నడవటం జరుగుతుంది. ఓకే. ఈయన కొద్దిగా ఆవేశంగా మాట్లాడినా గాని స్వతహాగా వ్యక్తి అయితే ఇంత అయితే ఆయన చెయ్యరు. అది మట్టికి వాస్తవం. హ్మ్. ఆయన గతంలో మహమ్మద్ ప్రవక్త గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సయ్యద్ సమీ గారు హ్మ్. రియాక్ట్ అవ్వటం జరిగింది. "నువ్వు క్షమాపణ చెప్పాలి. మా హ్మ్. ప్రవక్తను నువ్వు కించపరిచావు." ఇతని పేరే వినిపిస్తుంది. అక్కడ పాస్టర్స్ దగ్గర కూడా ఇతని పేరే వినిపిస్తుంది. అంటే ఇతని పేరు వినిపించటానికి కారణం ఏంటంటే, ఇతను ఒక వార్నింగ్ లాగా గతంలో సయ్యద్ సమీ హుసేన్ భాయ్ గారు ఒక వార్నింగ్ లాగా ప్రవీణ్ పగడాల గారికి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు వ్యంగ్యంగా ప్రవక్త గారి గురించి మాట్లాడారో, ఆ వీడియో రిలీజ్ అయిందో, హ్మ్. "నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి" అని చెప్పి తీవ్రంగా విమర్శించటం జరిగింది.